మరికొద్దిసేపట్లోనే అధికారికంగా వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ ప్రమాదానికి సాంకేతిక లోపం వల్ల కారణం ఉందా, ఇతరత్ర కారణాలు ఏవైనా ఉందా, ఇందులో ఏమైనా కుట్రకోణం ఉందా అనేటువంటి అంశాలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడైతే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తుకు అయితే మాత్రం కొంత సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎవరైతే ఈ ప్రమాదంలో గాయపడ్డారో వారిని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కు షిఫ్ట్ చేసేటువంటి పనిలో అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కావచ్చు, మరోవైపు అగ్నిమాపక శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వారందరినీ తరలించినటువంటి పరిస్థితి. ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది ఏ విధంగా కుప్పకూలిపోయిందనేది. మొదటగా మనకు ఉన్నటువంటి సమాచారం ఒక చెట్టుకు ఢీకొని కింద పడిపోయిందని సమాచారం ఉన్నప్పటికీ కూడా ఈ విజువల్లో చూస్తే, ఈ వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఎక్కడా కూడా దేన్ని ఢీకొట్టలేదు. కేవలం సాంకేతిక లోపంతోటే ఒక్కసారిగా కింద పడిపోయి పూర్తిగా విమానం కాలి బూడిదైనటువంటి సందర్భం కూడా కనపడుతుంది. పక్కనే ఇల్లు ఉన్నాయి, మరోవైపు చెట్లు కూడా చాలా ఉన్నాయి. కింద పడిపోయిన తర్వాతనే చెట్లు కొన్ని ఢీకొట్టినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది.